ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది నాంపల్లి కోర్టులో. కౌంటర్ దాఖలుకు రాధాకిషన్ రావు న్యాయవాది సోమవారం కోర్టులో సమయం కోరారు. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు రాధాకిషన్ రావు న్యాయవాది సోమవారం కోర్టులో సమయం కోరారు. ఇక ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది. అంతేకాకుండా ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ ఉంది నాంపల్లి కోర్టులో. అయితే ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగారావు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేశారు ప్రభాకర్ రావు. అప్పటి ప్రతిపక్ష నేతతో పాటు అధికార పార్టీలోని అసమ్మతి వర్గీయులపై నిఘా పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్పెషల్ ఆపరేషన్ టీమ్ అని పేరు పెట్టినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైంది. సామాజిక వర్గం ప్రాతిపదికన ఈ స్పెషల్ ఆపరేషన్ టీం బాధ్యతలు ఏరికోరి ప్రణీత్ రావుకు అప్పగించినట్లుగా తేలిపోయింది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన డబ్బును పట్టుకున్నట్లు కూడా తేలింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా, ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారం అందిస్తారు. సో చెప్పండి. భారతి, ప్రధానంగా ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దాని చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు దీంట్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త పేర్లన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి. ఈ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకి ఎప్పటికప్పుడు సమాచారం బయటకు వస్తుంది. పోలీసులు వాళ్ళని గ్రిల్ చేస్తున్నంతసేపు అనేక రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. దానికి తోడు ప్రభాకర్ రావు ఎవరైతే దీనికి మూల పాత్రధారో, కీలకమైనటువంటి అధికారిగా ఉన్నారో దీంట్లో ఇవన్నీ కూడా కుల ప్రాతిపదిక, డబ్బు ప్రాతిపదిక, బ్లాక్ మెయిలింగ్, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లోంచి వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ ఎవరైతే తనంతా తానుగా విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి పోలీసుల ముందు లొంగిపోయి అరెస్ట్ అయ్యారో ఆయనని ఇవాళ కస్టడీకి ఇవ్వవలసిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు పోలీసులు. ఆయన కస్టడీ కనుక వస్తే, 10 రోజుల కస్టడీ కనుక ఇస్తే ఆయన నుంచి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలుసుకుని డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి పురోగతి మేము చూపిస్తామని చెప్పి పోలీసులు కోర్టుకు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. కస్టడీ కనుక ఇస్తే డెఫినెట్ గా అతన్ని భారీగా, అంటే చాలా తీవ్రంగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద రాజ్యద్రోహం లాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు కాబట్టి వాళ్ళు, అది కూడా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా, అది ఎవరి ఆదేశాలతో చేశారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ప్రత్యేక ఆదేశాలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరికి మీరు రిపోర్ట్ చేశారు, ప్రభాకర్ రావుతో సహా వీళ్ళందరూ కూడా ఏ రాజకీయ నాయకుడికి రిపోర్ట్ చేశారు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇవన్నీ కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్ మెడకి చాలా తీవ్రంగా చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కస్టడీ కూడా అయిపోయి ఇవాళ రేపు ఒకటి ప్రభాకర్ రావు కనుక వచ్చేస్తే ఇండియాకి, ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకుని ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి టోటల్ పిక్చర్ మొత్తం అంతా కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. భారతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.